వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అలా పిల్లస్కి తిరిగి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వచ్చేసి స్పెషల్ డే అనమాట. సో ఏంటంటే మార్చ్ 8 వచ్చేసి ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ చేసుకుంటారు కదా ప్రతి మహిళ. సో ఇవాళ ఏంటంటే మేము ముందు రోజే సెలబ్రేషన్స్ చేస్తున్నారనమాట. సో రేపు ఎలాగో అందరూ బిజీ అయిపోతారు కాబట్టి సో ఇవాళ సెలబ్రేషన్ చేస్తున్నారు. సో నాకు వచ్చేసి మా ఫ్రెండ్ ఇన్వైట్ చేసిందనమాట. సో మా ఫ్రెండ్ ఇన్వైట్ చేస్తే నేను వెళ్తున్నాను అనమాట ఉమెన్స్ డే సెలబ్రేషన్స్. సో ఉమెన్స్ అంటే వెళ్ళకుండా ఉంటారా మరి చెప్పండి. సో అందుకే నేను రెడీ అయ్యేసి వెళ్దాం అనుకుంటున్నాను. ఇవాళ డ్రెస్ కోడ్ వచ్చేసి గ్రీన్ కలర్ అనమాట. సో నేనైతే గ్రీన్ కలర్ శారీని పేరప్ చేస్తున్నాను. సో చూసారా, ఇది ప్లెయిన్ శారీ అనమాట. నేను శారీ వచ్చేసి ప్లెయిన్ ఉంది, దాంట్లోనే ఒక 1 మీటర్ తీసుకొనేసి నేను బ్లౌజ్ అలా డిజైన్ చేయించుకున్నాను. సో వర్క్ చేయించేసుకొని దాంట్లో మధ్యలో బీట్స్ యాడ్ చేశాను అనమాట. సో హిప్ బెల్ట్ వచ్చేసి హైలైట్ అది అవుతుంది కూడా బీట్స్తో నేను అలా చేయించుకున్నాను. సో చాలా బాగుంది ఫ్రెండ్స్ లుక్ అయితే. ఫైనల్లీ మీకు ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను, మీరు ఒక్కసారి చూసేసేయండి. ఎలా ఉంది అన్నది కూడా నాకు కామెంట్ చేయండి. నా డ్రెస్ ఎలా ఉంది, నా శారీ ఎలా ఉంది, బ్లౌజ్ కూడా నాకు చాలా ఇష్టం. ఈ బ్లౌజ్ కూడా డిజైన్ చాలా బాగా వచ్చింది. సో బ్యాక్ సైడ్ వచ్చేసి అలా డిజైన్ పెట్టించేసుకున్నాను అనమాట. సో నాకు ఇంకెవరు తీసేవాళ్ళు లేక నేను అలా చేసుకున్నాను. సో ఇంకొకటి వచ్చేసి బ్యాంగిల్స్. సో దీనికి శారీకి సింపుల్గా ఉంటే బాగుంటుందని చెప్పేసి గోల్డ్ బ్యాంగిల్స్ పేరప్ చేశాను వేసుకొని. ఇంకా కమ్మలు అయితే లైట్ పెట్టేసుకుందామని చెప్పేసి గ్రీన్లోనే తీసుకున్నాను. సో డార్క్ కాకుండా లైట్లో తీసుకున్నాను అనమాట. సో చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ లుక్, ఈ శారీ కూడా. సో మీకు ఎలా అనిపించింది అన్నది కూడా నాకు కామెంట్ చేయండి. సో నేనైతే ఇంకా ఏమీ మేకప్ అయితే ఏమీ యూజ్ చేయను, ఓన్లీ జస్ట్ మాయిశ్చరైజేషన్ వేసుకొని పట్టించుకున్న తర్వాత పౌడర్ పట్టించేసుకున్నాను, ఇంకా అంతే. సో ఐబ్రో పెన్సిల్ ఏంటంటే నేను చాలా లైట్ది యూజ్ చేస్తాను, డార్క్ ఎందుకంటే తక్కువ ఉన్న వాళ్ళైతే డార్క్ యూజ్ చేయాలి, నేను లైట్ యూజ్ చేసేసాను. సో ఫైనల్లీ లిప్స్కి వ్యాజిలిన్ పట్టించేసుకొని కొంచెం అలా మనం కనురెప్పలకి యూజ్ చేసేస్తే మంచిగా కొంచెం షైన్ అవుతాయి అన్నమాట. సో ఫైనల్లీ నా ఫేవరెట్ లిప్స్టిక్ అనమాట. సో నాకు ఇష్టమైనది బ్యూటీ దాంట్లో ఏంటంటే లిప్స్టిక్ అనమాట. సో చూసారా, ఫైనల్గా లుక్ అనేది మారిపోయింది లిప్స్టిక్ వేసుకోవడం వల్ల. సో నాకైతే చాలా మంచి సింపుల్గా అనిపించింది, లుక్ అయితే నాకు సూపర్గా అనిపించింది. సో ఫైనల్లీ స్టార్ట్ అయిపోయాను. ఆటోలో వెళ్తున్నాను కదా, సో హెయిర్ అంతా పాడవుతుంది. సో మొత్తం నా హెయిర్ చూసారా ఎలా అయిపోయిందో. సో అందుకని లీవ్ చేయకుండా కొప్పేసేసుకున్నాను అనమాట. అక్కడికి వెళ్ళేసరికి పిచ్చిగూడు లాగా తయారవుతుందని ఫైనల్లీ వచ్చేసాను కేబిహెచ్పికి. సో ఇక్కడే అనమాట మనం సెక్షన్ జరుగుతున్నది సెలబ్రేషన్స్. సో ఫైనల్లీ ఎక్సలేటర్ ఉంది, ఎక్సలేటర్ మీద నుంచి స్టార్ట్ అయ్యాను. సో ఫస్ట్ ఫ్లోర్ అని చెప్పారు. సో ఫైనల్లీ వచ్చేసాను. సో చూసారా, మళ్ళీ హెయిర్ లీవ్ చేసేసాను అనమాట. సో కప్పు కట్టుకొని పిచ్చిగూడులాగా తయారది. ఇట్లా కట్టుకోవడం వల్ల మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత కొంచెం ఫ్రెష్గా కనిపిస్తాము. సో ఫైనల్ ఆల్మోస్ట్ అందరూ వచ్చేసారు ఫ్రెండ్స్, నేనే లేట్ అనమాట. సో ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ ప్రతి ఒక్కరూ చేసుకుంటారు. మేమైతే మా టీం ఆర్బీఏ వాళ్ళతో చేసుకున్నాము. సో ఫైనల్లీ స్నాక్స్ కూడా ఇచ్చారు, తిన్నాను. ఇంకా ఇక్కడ స్పీచెస్ జరుగుతున్నాయి అన్నమాట. సో మామూలుగా మహిళలందరినీ మీరు ఎలా ఏంటి అన్న దాని గురించి వాళ్ళు అడుగుతున్నారు. సో అలా అందరూ ఆడవాళ్ళది సాధించిన గోల్స్ కానీ అలాంటివన్నీ చెప్పుకోవడానికి ఇది ఒక చిన్న ప్లాట్ఫామ్ అనమాట. సో ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ ఎందుకు చేసుకుంటారు అనుకుంటే, ఆ ఒక్కరోజు మనం ఉన్న కష్టాలన్నీ ఏంటైతే ఉన్నాయో, మనం ఏమైతే సాధించావో అవి ఒక్కసారిగా గుర్తు చేసుకోవడానికి మనం ఉమెన్స్ డే సెలబ్రేషన్ అనేది చేసుకుంటాము. సో ఇక్కడ డాక్టర్ని ఇన్వైట్ చేశారనమాట. సో గైనకాలజిస్ట్. సో తను చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు లేడీస్ గురించి. అలా 3 గెస్ట్లను అయితే పిలిచాము. సో వాళ్ళు కూడా వాళ్ళకు తగ్గట్టుగా స్పీచ్లు ఇవ్వడం అలా జరిగింది. సో చాలా బాగా ఇచ్చారనమాట. వాళ్ళకి తెలిసిన వేలో ఎలా ఏంటి అనే దాని గురించి క్లుప్తంగా చెప్పారు. సో ఇక్కడ వచ్చేసి అరుణ రెడ్డి గారు అడ్వకేట్ అనమాట. సో ఆవిడ కూడా స్పీచ్ మాత్రం చాలా బాగా చెప్పారు. శుభకరుడు తనకు కేటాయించినటువంటి పనులను సమర్థవంతంగా నిర్వహించే చాలా గొప్ప వ్యక్తి, కానీ చేయగలుగుతాడంటే ఆయన నీతో కలిసి ఉన్నప్పుడు మాత్రమే అంటాడు.
సో చూసారు కదా, చాలా చక్కగా చెప్పారు అరుణ మ్యామ్ గారు. సో ఫైనల్లీ వాళ్ళకి ఒక చిన్న ప్రజెంటేషన్ ఇచ్చేసి షాల్వా కప్పేసి వాళ్ళని ఒక గుర్తుగా ఒక గిఫ్ట్ మా తరపు నుంచి ఇచ్చామన్నమాట. సో చాలా బాగా జరిగింది. వాళ్ళు కూడా మంచిగా హ్యాపీగా ఫీల్ అయ్యారు వచ్చేసి మాకు స్పీచ్ ఇవ్వడం అన్నది. సో అలా ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఏం జరిగిందంటే వాళ్ళ బిజినెస్ ఏమి ఆడవాళ్ళు ఏదైతే సాధించారో వాళ్ళ బిజినెస్ ఏంటి అన్నది వాళ్ళ బిజినెస్ని ప్రమోట్ చేసుకుంటున్నారు ఒక్కొక్కరు. మాది ఇలా ఇంటీరియర్ అని చెప్పేసి ఇట్లా ఒకరు ఏంటంటే బిజినెస్ షేర్ చేసుకోవడం అన్నమాట. ఇప్పుడు అందరూ ఒక్క దగ్గరనే ఉంటారు కదా బిజినెస్ పీపుల్స్ అంతా. సో వాళ్ళంతా మాకు ఇది ఉందని వాళ్ళకొకరికొకరు హెల్ప్ చేసుకోవడం అనమాట. సో చాలా బాగా నచ్చింది ఇదైతే మాత్రం. సో అలా కొంతమందికి మూమెంట్స్ ఇచ్చారు, షాల్వా కప్పేసి గిఫ్ట్లు అయితే ఇచ్చారు. సో ఫైనల్లీ అయిపోయింది. సో చూసారు కదా. సో లాస్ట్ అందరం కలిసి ఒక ఫోటో సెక్షన్ దిగుదామని చెప్పేసి అందరం ఫొటోస్ దిగుతున్నాము, గ్రూప్ ఫోటో అనమాట. ఇంకా ఆకలి వేసింది, 2:30 అయిపోయింది ఆల్మోస్ట్. మేము ఇక్కడ లంచ్ కూడా చేసేస్తున్నాము, సరదాగా మాట్లాడుకుంటూ లంచ్ చేసామన్నమాట. సో చాలా హ్యాపీగా ఇది ఒక్కరోజు మాత్రం, అంటే ఒక్కరోజు అని కాదు బట్ రోజు మనకి అంత ఉమెన్స్ డే అనమాట. సో ఈ ఒక్క రోజుని మాత్రం మనం గుర్తు చేసుకోవడానికి సెలబ్రేషన్ చేసుకుంటాం అనమాట, అంతే. సో ఫైనల్లీ అయిపోయింది ఈవెంట్. ఇక్కడ పైన తెలిసిన వాళ్ళు ఉంటే బార్ ఒకటి ఓపెన్ చేశారు అంటే జస్ట్ చూడమని చెప్పేసి మమ్మల్ని ఇన్వైట్ చేశారు. మేము పైకి వెళ్ళామన్నమాట సో చూడడానికి. సో చూస్తున్నారు కదా, ఇది కొత్తగా చేశారు, బార్ అనేది ఓపెన్ చేశారు. సో ఫైనల్లీ వాళ్ళు టీ అండ్ కాఫీ కూర్చొనేసి స్నాక్స్ తిన్నాం, కాసేపు మాట్లాడుకొని ఒక 10-12 మెంబర్స్ దాకా కాసేపు అందరము చాయ్ తాగుకుంటూ సో కబుర్లు చెప్పుకున్నాం అనమాట. సో ఎలా జరిగింది ఈవెంట్ అన్నది. సో ఫైనల్లీ నేను రిటర్న్ అయిపోయాను, ఇంటికి బయలుదేరాను అనమాట. సో అంత హెయిర్ అంతా కొప్పు కట్టేసుకున్నాను, సో హెయిర్ పాడవుతుందని చెప్పేసి. సో నా శారీ అండ్ బ్లౌజ్ డిజైన్ అంతా ఫైనల్ లుక్ అనేది ఎలా ఉంది అన్నది కామెంట్ చేయండి ప్లీజ్, మీకు నచ్చినట్లయితే. సో మా ఫ్రెండ్తో పిక్ కూడా దిగేసాను అనమాట. సో ఫైనల్ లుక్ అనమాట ఇదనమాట, ఫొటోస్ యాడ్ చేశాను. సో చూసేసేయండి ప్లీజ్, నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అల్లరి పిల్లాస్ ఛానల్ని ఫాలో చేసేసేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.